నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వివేక హత్య కేసులో కీలక సాక్షుల మృతిపై ప్రభుత్వం సీరియస్. డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలిచి వివరాల సేకరణ. తెలుగింటి ఆడపడుచులకు సీఎం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల సామాజిక పురోగతి కోసం పనిచేస్తున్నామన్న లోకేష్. నేడు మార్కాపురంలో ముఖ్యమంత్రి పర్యటన. చేనేత రథాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు. ప్రభుత్వ పాఠశాల పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు. అనంతపురంలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. భారత్ను అధిక సుంకాల దేశంగా అభివర్ణించిన ట్రంప్. ప్రతీకార టారిఫ్ల సమస్య పరిష్కారం దిశలో కేంద్రం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్పై తీసుకొచ్చేందుకు విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూలు వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నడు తెలుసుకుందాం. జయప్రకాష్, పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురానికి ఎప్పుడు తీసుకొస్తారు? రాణి, ఈ రోజు విజయవాడ భవానీపురం పోలీసులు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. కర్నూలుకి వెళ్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అటు భవానీపురంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తోటి కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం మరో కేసులో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యి అక్కడ కర్నూలు జైల్లో ఉండటంతో అక్కడకు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలంటే పీటీ వారెంట్ అవసరం. ఈ నేపథ్యంలోనే విజయవాడ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతించడంతో ఈ రోజు బయలుదేరి 2 బృందాలు బయలుదేరి అక్కడికి వెళ్లి అక్కడ ఈ వారెంట్ ని ఎగ్జిక్యూట్ చేసి ఆయన అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకువస్తారు. సుమారుగా ఈ రోజు రాత్రి వరకు తీసుకురావచ్చు అనేటువంటి విధంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇటీవల కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే పోసాని కృష్ణమురళి గతంలో ఇటు సీఎం అప్పటి ప్రతిపక్ష నేత సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేయటము, వారి కుటుంబ సభ్యుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటంతో రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంట్లో భాగంగానే మొదట అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి పిఎస్ లో ఆయన్ని తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా నర్సాపేటకి కూడా తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మళ్ళీ పీటీ వారెంట్ పైన ఇటు కర్నూలుకి తీసుకువచ్చారు. మళ్ళీ కర్నూలు నుంచి విజయవాడకు తీసుకురానున్నారు. అయితే విజయవాడలో సూర్యారావుపేటలో కూడా ఒక కేసు నమోదైంది. ఒక టీవీ ఛానల్లో, అదేవిధంగా అందులో ఉద్యోగస్తుల్ని దూషించిన కారణంగా అక్కడ కూడా కేసు నమోదు చేశారు, ఫిర్యాదు ఇచ్చిన కారణంగా. అయితే ప్రస్తుతం అందులో కోర్టుని ఆశ్రయించిన క్రమంలోనే ఇందులో నోటీసులు ఇచ్చి అతనికి నోటీసుల ప్రకారంగా పోలీసులు ఫాలో కావాలని తెలిపారు. అయితే ఇంకా రాష్ట్రంలో పలు కేసులు ఉన్నాయి. మరొక వైపు హైకోర్టు నుంచి సుమారు 5 కేసుల్లో ఆయన రిలీఫ్ పొందారని చెప్పుకోవచ్చు. నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు భవానీపురం పిఎస్ లో నమోదైనటువంటి కేసులో ఈ రోజు బయలుదేరి అక్కడి నుంచి తీసుకురావచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ జైల్లో ఉన్న తర్వాత కస్టడీకి కూడా తీసుకోవచ్చు. అయితే ఇటు కర్నూలు ఇటువైపు దీనికి సంబంధించి కస్టడీ కోరే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. విచారించాలి అని వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. మొత్తం మీద పోలీసులు ఈ రోజు బయలుదేరి అక్కడి నుంచి ఈ రోజు రాత్రికి తీసుకువచ్చే అవకాశం అయితే మనకి కనబడుతుంది. రాని, ధన్యవాదాలు జయప్రకాష్.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద మరణాలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. తీవ్రమైన సమస్యలు లేకపోయినా 6 సాక్షులు అనారోగ్యంతోనే చనిపోయారని చెప్పడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. వివేక వాచ్మెన్గా పనిచేసిన రంగన్నది ముమ్మాటికి అనుమానాస్పద మరణమేనని భావిస్తున్న ప్రభుత్వం మంత్రివర్గ సమావేశానికి డీజీపీని ప్రత్యేకంగా పిలిపించి వివరాలు తెలుసుకుంది. వివేక హత్య కేసులో మిగతా సాక్షులకు భద్రత పటిష్టం చేయాల్సిన అవసరంపై చర్చ జరిగింది. వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకుండానే ఇప్పటి వరకు 6 సాక్షులు మరణించడంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది. అనూహ్యంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను మంత్రివర్గ సమావేశానికి పిలిపించారు. వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాల్ని కేబినెట్కు డీజీపీ వివరించారు. వివేక హత్య కేసు అనుమానితులు సాక్షుల్లో శ్రీనివాసులరెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న ఇప్పటి వరకు మృతి చెందారన్న డీజీపీ వాటన్నింటిపైనా సమగ్రంగా విచారణ జరిపిస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. వాచ్మెన్ రంగన్న మరణం అనుమానాస్పదమే అనడానికి ప్రాథమిక విచారణలో కొంత సమాచారం లభించిందని 1-2 రోజుల్లో శాస్త్రీయ ఆధారాలతో నివేదిస్తామని డీజీపీ చెప్పారు. పోలీసుల వల్లే రంగన్న చనిపోయారంటూ ప్రచారం చేయడం వెనుక వివేక హత్య కేసు నిందితుల ప్రమేయం ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని మంత్రివర్గానికి డీజీపీ చెప్పినట్లు తెలిసింది. పరిటాల రవి హత్య కేసు నిందితుల తరహాలోనే ఇప్పుడు వివేక హత్య కేసులో సాక్షులు కూడా వరుసగా మరణించడం దేశంలో ఎక్కడా జరగలేదని కేబినెట్లో సీఎం అన్నారు. సాక్షుల వరుస అనుమానాస్పద మరణాన్ని తీవ్రంగా పరిగణించారని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నట్లు తెలుస్తోంది. వాచ్మెన్ రంగన్న 2 రోజుల క్రితం చనిపోతే పోలీసులు కొట్టడం వల్ల మరణించాడంటూ సాక్షి టీవీలో ప్రసారం చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. అదంతా నెపాన్ని పోలీసులపైకి నెట్టేసేందుకు చేసిన కుట్రని, వైసీపీ నాయకుల నేర స్వభావానికి ఇదో నిదర్శనమని సీఎం అన్నట్లు తెలిసింది. వివేక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందుల తీసుకెళ్లిన కారు డ్రైవర్ నారాయణ యాదవ్ అనుమానాస్పద మృతి కూడా కేబినెట్లో చర్చకొచ్చింది. జగన్ కు కోడికత్తి గాయమైనప్పుడు హైదరాబాద్లో చికిత్స పొందిన ఆసుపత్రిలోనే నారాయణ యాదవ్ చనిపోవడం అనుమానాలకు తావిస్తోందని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల వెనుక కేసును నిర్వీర్యం చేసే కుట్రకోణం ఉండొచ్చని, 6 సాక్షుల మరణానికి ముందు వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ నేపథ్యంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయించాలని కేబినెట్ నిర్ణయించింది. సిట్ దర్యాప్తును వేగంగా పూర్తి చేయించాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని తీర్మానించింది. ప్రజల్ని ఏమార్చేందుకు టీవీ, పత్రిక ఏర్పాటు చేసుకుని జగన్ చేస్తున్న అరాచకాల్ని తిప్పికొట్టారని మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు సూచించారు. రాజకీయ ముసుగులో రాష్ట్రంలో కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ స్వప్రయోజనాల కోసం రాజకీయాల్ని నేరమయం చేశారని, సోఫిస్టిఫికేటెడ్ క్రిమినలైజేషన్ కి పాల్పడుతున్నారని మండిపడినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వివేక హత్య కేసుని నీరుగార్చేందుకు జగన్ ఎలాంటి పన్నాగాలకు పాల్పడ్డారో మంత్రులతో చర్చించారు. వివేక గుండెపోటుతో చనిపోయారని తొలుత సాక్షిలో ప్రసారం చేయడాన్ని చూసి తాను నమ్మానని, ఆ తర్వాతే అసలు కుట్ర బయటపడిందని సీఎం అన్నారు. సాక్ష్యాల్ని రూపుమాపడం, నారాసుర రక్త చరిత్ర అంటూ ఆ నెపాన్ని తనపై నెట్టేసేందుకు జగన్ ప్రయత్నించడం, సీబీఐ విచారణపై జగన్ నాలుక మడతబెట్టడం, ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సీబీఐ అధికారుల్ని అడ్డుకోవడం, అప్రూవర్ దస్తగిరిని బెదిరించడం వంటి పరిణామాల్ని చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. చివరకు బాధితురాలైన సునీతనే నిందితురాలిగా చిత్రీకరించేందుకు జగన్ చేసిన ప్రయత్నాల్ని సీఎం ప్రస్తావించారు. జరుగుతున్న పరిణామాల్ని తేలిగ్గా తీసుకోవద్దన్న చంద్రబాబు జగన్ వంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు దాదాపు 11.5 లక్షల మందికి లబ్ధి చేకూరేలా 4,000 కోట్ల రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు సర్వం సిద్ధం చేసింది. నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో సీఎం లాంఛనంగా వాటిని ప్రారంభిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. హెలికాప్టర్లో మార్కాపురం చేరుకోనున్న చంద్రబాబు కొద్దిసేపు అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. 5 కోట్ల విలువైన ఉత్పత్తుల్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించనున్నారు. ఇప్పటికే 3 లక్షల ముందస్తు ఆర్డర్లొచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 11,50,000 మందికి 4,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు అందనున్నాయి. ఈ సందర్భంగా అతివలపై సీఎం వరాల జల్లు కురిపించనున్నారు. అరకు కాఫీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, డ్వాక్రా మహిళలకు ఉపాధిగా మార్చడం వంటి కార్యక్రమాలు చేపడతారు. తొలి విడతలో 100 అరకు కాఫీ అవుట్లెట్లకు బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తారు. డ్వాక్రా మహిళలు సొంత గ్రామంలో హోటల్ వ్యాపారం చేసుకునేందుకు తొలి విడతగా 100 కేఫ్ల ఏర్పాటుకు శిక్షణ ఇచ్చేందుకు గోటేస్ కేఫ్తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 1,50,000 మంది మహిళలకు 315 కోట్ల వ్యయంతో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 1.43 లక్షల మంది గ్రామీణ మహిళలకు 50,000 నుంచి 2 లక్షల వరకు బ్యాంకు లింకేజీ ద్వారా 1,876 కోట్ల రూపాయల రుణం అందిస్తారు. స్త్రీనిధి కింద ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 1,00,000 మందికి 1,000 కోట్లు రుణం అందించనున్నారు. 7,471 మంది పట్టణ మహిళలకు చేయూతనిచ్చేలా ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల చొప్పున 645.52 కోట్ల రూపాయల రుణం ఇవ్వనున్నారు. 1,000 మంది చేతి వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ కింద ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున రుణం ఇవ్వనున్నారు. ప్రధాన నగరాల్లో 1,000 మంది మహిళా రైడర్లకు 500 ఈ-బైక్లు, 500 ఈ-ఆటోలు ర్యాపిడోతో ఒప్పందం ద్వారా అందజేస్తారు. ఒక్కో ఈ-బైక్ 1,26,000, ఈ ఆటోకు 3,60,000 చొప్పున బ్యాంకు రుణం అందిస్తారు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణాల మరమ్మతుదారులుగా ఉన్న 18,515 మంది మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేలా హోమ్ ట్రయాంగిల్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. దీని ద్వారా ఒక్కొక్కరికి నెలకు 15,000 నుంచి 35,000 ఆదాయం లభించనుంది. 220 మంది చేనేత మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల విలువ చేసే నూలు పెట్టుబడి కోసం అందజేస్తారు. 36 చీరలు నేయడం ద్వారా వీరికి 36,000 ఆదాయం దక్కనుంది. తొలుత జిల్లాకు 60 లక్షల విలువ చేసే ఒక మొబైల్ వ్యాన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయానికి వెసులుబాటు కల్పించనున్నారు. వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువ జోడించి ఫ్లిప్కార్ట్లో విక్రయించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. 10,000 టన్నుల వేరుశెనగ విక్రయించేలా 10,000 మంది మహిళా రైతులకు వ్యాపార శిక్షణ, సామర్థ్య పెంపు కోసం వృత్తి, ఫామ్వేద సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. మొత్తంగా ఏడాదిలో 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. 55,607 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 48,909 మంది ఆయాలకు వారి సర్వీసుకు అనుగుణంగా గ్రాట్యుటీ లభించనుంది. కార్యకర్తకు 1.79 లక్షల నుంచి 2.32 లక్షల వరకు, ఆయాకు 1.09 లక్షల నుంచి 1.41 లక్షల చొప్పున లబ్ధి కలగనుంది. ఇందుకోసం ఏడాదికి ప్రభుత్వం 17.73 కోట్లు ఖర్చు చేయనుంది. ఆశాలకు ప్రసూతి సెలవులు ఇవ్వనుంది. తెలుగింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదని, సమాజ బాధ్యతని అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని సీఎం గుర్తు చేశారు. 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 4,332 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీపం 2 పథకం కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న సీఎం మహిళాభివృద్ధితోనే సమాజ అభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నట్లు వివరించారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. స్త్రీమూర్తులందరికీ మంత్రి నారా లోకేష్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. మహిళా శక్తి అపారం, సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. తమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. యువతులు, విద్యార్థినులు ఊరి దాటి బయట అడుగుపెట్టాలంటే భద్రత ప్రధాన సమస్య. నగరాల్లో ఉంటూ ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా వసతి గృహాలకు వేలకు వేలు చెల్లించాల్సిందే. అతివలు ఎదుర్కొని ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ను మహిళా శిశు సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. సఖీ నివాస్ పేరిట ఏర్పాటు చేసిన వసతి గృహం గుంటూరులో త్వరలో అందుబాటులోకి రానుంది. సఖీ నివాస్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఉపయోగాలపై మహిళల దినోత్సవ వేళ ప్రత్యేక కథనం.
మహిళలు, యువతుల భద్రతకు భరోసా ఇస్తూ వసతిని కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖీ నివాస్ పేరిట వసతి గృహాలను నిర్మిస్తున్నాయి. రాష్ట్రంలో 23 వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రారంభం కాగా ఇప్పుడు గుంటూరులోని సఖీ నివాస్ సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగినులకు తక్కువ ధరతో వసతి, భోజన సదుపాయం కల్పించడం సఖీ నివాస్ లక్ష్యం. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 2,27,00,000 రూపాయలను మంజూరు చేయగా మిగిలిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. 2021 ఆగస్టులో పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులకు వివిధ దశల్లో బిల్లులు చెల్లించాల్సి ఉండగా గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో చాలా కాలం పాటు పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పనులు పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు సూచనతో ఇలాంటి వసతి గృహాలు మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ హాస్టల్స్లో వసతులు మెరుగుపరచడం, తద్వారా వారిని ఎక్కువ మందిని ప్రోత్సహించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇందులో మొట్టమొదటిగా మనం గుంటూరులో వర్కింగ్ విమెన్ హాస్టల్ని ఇటీవల అంటే పూర్తి చేసుకున్న నిర్మాణం అంతా కూడా ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం. ఆ హాస్టల్లో దాదాపుగా ఒక 100 మంది మహిళలకి మనం అక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేయడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్టల్స్లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. సో సీసీ కెమెరాలన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రెండోది హాస్టల్ వాళ్ళతోనే అంటే హాస్టల్ కమిటీ కూడా అందులో ఉన్న విమెన్తోనే చేసేలాగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువతులు కొందరు గుంటూరులో ఉద్యోగాలు చేస్తూ ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటున్నారు. అక్కడ వారికి పూర్తి స్థాయిలో భద్రత లేదనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు మెస్ ఛార్జీలు అధికంగా ఉండడంతో చిరుద్యోగాలు చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం సఖీ నివాస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా రావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు రావచ్చు, లేదా చదువుకుంటూ కోచింగ్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు రావచ్చు. అందరికీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా మెనూ ఇవ్వాలి అనే ఉద్దేశము, వాళ్ళకి తగ్గట్టుగా ఇవ్వాలి అకామిడేషన్ అనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బయటకి ఇక్కడికి తేడా ఏంటంటే బయట కూడా ఇలాంటి హాస్టల్స్ ఉంటాయి. అక్కడ చాలా ఇరుకుగా ఉంటాయి. ఒక రిక్రియేషన్ రూమ్ అని లేదు, కామన్గా కూర్చొని చదువుకోవడానికని కామన్ ఒక 100 మంది కూర్చోవడానికి డైనింగ్ హాల్ అని అలాంటివన్నీ బయట ఉండవు. మనకి చాలా ఇరుకుగా ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇదే గవర్నమెంట్ తరఫున ఇవ్వడం వలన తక్కువ రెంట్లతో, తక్కువ భోజన ఖర్చుతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏసీ ఛార్జ్ పే చేయగలగన్న వాళ్ళకి ఏసీ ఛార్జ్, ఏసీ రూమ్స్, వాషింగ్ మెషిన్ ఉంటుందండి, గీజర్ ఉంటుంది. ఇవన్నీ ఫెసిలిటీస్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా సీసీ కెమెరాలు కానివ్వండి, వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫేస్ ఇంప్రెషన్స్ తీసుకోవడం కానివ్వండి, బయోమెట్రిక్ మిషన్ అంటాం కదా, అది అన్నీ కూడా ఉన్నాయండి. సఖీ నివాస్లో డార్మెటరీతో పాటు సింగిల్, డబుల్ గదులు, ఏసీ, నాన్ ఏసీ విభాగంలో సిద్ధంగా ఉన్నాయి. రీక్రియేషన్ హాలు, ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సిక్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. వసతి గృహానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసి ఉంచారు. మహిళా ఉద్యోగులకు చిన్నపిల్లలు ఉంటే వారి కోసం బేబీ కేర్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చేరినటువంటి వారికి వారి ముఖ గుర్తింపుకు సంబంధించినటువంటి హాజరు కూడా చేస్తారు. ఎందుకంటే అది ఉంటే మాత్రం లోపలికి వచ్చేందుకు వెసులుబాటు ఉంటుంది. బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వచ్చేందుకు కూడా ఎలాంటి అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ సఖీ నివాస్ ఉంటుంది కాబట్టి భద్రతకు సంబంధించి డోకా లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. అనంతపురంలో కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం భవనం పెచ్చులూడాయి. ఈ క్రమంలో 6వ తరగతి చదువుతున్న మానస అనే విద్యార్థినికి తలపై గాయమైంది. విద్యార్థినిని ఆసుపత్రికి తరలించగా 5 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే పునరుద్ధరించాలని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. బంగారం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన కన్నడ నటి రణ్యారావు తన వద్ద 17 బంగారు కడ్డీలు ఉన్నట్లు అంగీకరించారని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. బంగారం కోసం దుబాయ్, సౌదీ అరేబియా, యూరప్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లినట్లు ఆమె తెలిపినట్లు వివరించాయి.
తాను రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారి అయిన కేఎస్ హెగ్డేస్ కుమార్తెనని రంజారావు విచారణలో తెలిపారు. 12వ తరగతి వరకు చదువుకున్నానని, ఫిల్మ్ ఆర్టిస్టుగా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా పనిచేశానని వెల్లడించారు. బెంగళూరులో ఆర్కిటెక్ట్ అయిన తన భర్త జతిన్ హుక్కేరితో కలిసి నివసిస్తున్నట్లు నటి తెలిపింది. డీజీపీ కె రామచంద్రరావు సవతి కుమార్తె అయిన రంజారావును యూఏఈ నుంచి 14.2 కిలోలున్న బంగారు బిస్కెట్లు అక్రమంగా రవాణా చేస్తుండగా డీఆర్ఐ అధికారులు ఈ నెల 3న పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో పట్టుబడిన బంగారం విలువ 14.56 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో ఆమెను విచారణ జరిపేందుకు కోర్టు 3 రోజుల డీఆర్ఐ కస్టడీకి అనుమతించింది. భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. భారత్ను అధిక సుంకాల దేశంగా ఆయన అభివర్ణించారు. భారత్లో అమెరికా వస్తువులేవీ విక్రయించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అది భారత్ కూడా అంగీకరించిందని, అందుకే అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించాలని చూస్తోందన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆ రోజు విధించే సుంకాలు అమెరికా దశను మారుస్తాయని ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. టారిఫ్, ఇతర అడ్డంకులను అధిగమించడానికి బహుళరంగ ద్వైపాక్షిక ఒప్పందం కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది.